హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను వీరస్వామి మర్లపాటి కోచింగ్ సెంటర్ BHL హైదరాబాద్. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియపరచుదామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫిట్టర్, టర్నర్, మెషనిస్ట్ ఈ 3 ట్రేడ్స్ కోసం లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డేట్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం కండక్ట్ చేసే ట్రేడ్స్ వచ్చి ఫిట్టర్, టర్నర్, మెషనిస్ట్ ఈ 3 ట్రేడ్స్కి క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా క్లాస్ డ్యూరేషన్ కానీ చూసినప్పుడు ఎవ్రీడే 3 అవర్స్ ఉంటుంది. సండే హాలిడే ఉంటుంది. మిగతా రిమైనింగ్ అన్ని వర్కింగ్ డేస్లో కూడా డైలీ 3 అవర్స్ ఉంటుంది. క్లాస్ టైమింగ్ వచ్చి 1 వీక్ మార్నింగ్ 8 to 11 ఉంటుంది. అదేవిధంగా ఇంకొక వారం వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. అంటే ఆల్టర్నేట్ వీక్స్ అనమాట. వీక్ బై వీక్ టైం అనేటటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే చాలామంది పిల్లలు, సార్ మరి మీరు చెప్పే టైమ్స్ నాకు సెట్ కావట్లేదు, మరి మా కోసం ఏమైనా ప్రయత్నం ఏమైనా చేస్తారా అని చెప్పేసి అడగడం జరిగింది. అలాంటి పిల్లల కోసం ఎవరైతే మనం రెగ్యులర్గా లైవ్ క్లాస్ చెప్పే టైంకి మ్యాచ్ కానటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత అదే క్లాస్ని మనం యాప్లో కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ రోజు క్లాస్ ఆ రోజు అయిపోయిన తర్వాత ఒక 1 hour 2 hours టైంలో తిరిగి మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ యాప్లో అప్లోడ్ చేసినటువంటి క్లాస్ని మీరు ఆ రోజైనా చూడొచ్చు, లేదా తర్వాత రోజైనా మీకు నచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేకం దేనికోసం అంటే చాలామంది పిల్లలు కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళని, ఫంక్షన్లని, వాటి కోసం వీటి కోసము కొన్ని క్లాసులు డుమ్మా కొడుతున్నారు. అలా డుమ్మా కొట్టిన క్లాసు మళ్ళీ వినడానికి అవకాశం ఉండలేకపోతుంది. దానికోసం ఈ ప్రత్యేక ప్రయత్నం అనేటటువంటిది చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పిల్లలు ప్రైవేట్ కంపెనీల్లో జాబులు చేసుకుంటా, లేదు వేరు కార్యక్రమాల్లో ఉంటూ మనం లైవ్ క్లాస్ చెప్పే టైంకి అవైలబుల్గా లేకపోవడం, అలాంటి పిల్లలకు కూడా ఈ యాప్లో ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేయబడేటటువంటి క్లాసు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేయడం జరిగింది. టోటల్ డ్యూరేషన్ వచ్చి 12 నెలలు పడుతుందమ్మా. టోటల్ డ్యూరేషన్ వచ్చి 12 months పడుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మనం క్లాస్ చెప్పుకునే టైంలో ప్రతిరోజు ఒక 15 నుంచి 20 నిమిషాలు డైలీ వారాలు ఉంటుంది. డైలీ అంటే ఎస్టర్డే జరిగినటువంటి టాపిక్స్ గురించి ప్రతిరోజు కూడా వారల్ ఎగ్జామ్ టైప్లోనే ఉంటుంది. వీక్లీ కూడా మనము ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి వారానికి ఒకసారి పక్కాగా అనమాట ఆ వారంలో ఏం టాపిక్ అయిందో చూసి దానికి రిలేటెడ్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతున్నది. ఓకేనా పిల్లలు? ఇక అదేవిధంగా మనం యావరేజ్గా ఒక మంత్ని కానీ చూసుకున్నప్పుడు మొత్తం మీద యావరేజ్గా ఒక నెలకి 75 పైన గంటల్ని మనం క్లాసెస్ రూపంలో పిల్లలకు అందించడం అనేది జరుగుతుంది. ఈ 75 గంటలు కూడా మీరు లైవ్లోనైనా వినొచ్చు, లేదు మీకు లైవ్లో వినే అవకాశం లేకపోతే క్లాస్ అయిపోయిన వెంటనే మనం యాప్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి యాప్లోనైనా సరే మీరు చక్కగా వినడానికి ఆస్కారం ఉంటుంది. క్లాస్ మొత్తం కూడా HD క్వాలిటీతోనే ఉంటుంది. ఫుల్ వాయిస్ క్లియర్. ఇప్పుడు నేను చేసే వీడియో ఎంత క్లియర్గా ఉన్నదో మీకు వీడియో కూడా అంతే క్లియర్గా ఉంటుంది. అందులో ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఫీజు విషయానికి వస్తే ఏ నెలకి ఆ నెల 1000 రూపీస్ ఫీజు ఉంటుందమ్మా. లైవ్ క్లాసెస్ కోసం కానీ లేదా ఏ రోజుకి ఆ రోజు యాప్లో అప్లోడ్ చేసేటటువంటి క్లాసెస్ కోసం మీరు పే చేయాల్సినటువంటి ఫీజు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఉంటుంది. ఈ అమౌంట్ కూడా ప్రీపెయిడే ఉంటుంది. ప్రజెంట్ సినారియో ఈ రోజుల్లో 1000 రూపాయలు అనేటటువంటిది వెరీ నామినల్ ఫీజుగానే నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇక కొంతమంది పిల్లలు, సార్ మరి 1 year మేము టార్గెట్ 1 year పాటు క్లాసెస్ వినాలంటే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, కొంచెం తక్కువ టైంలో మీరు ఏమైనా క్లాసెస్ని ప్రొవైడ్ చేయగలుగుతారా అనే మాటలు కూడా అడుగుతున్నారు. వాళ్ళ కోసము 350 గంటల రికార్డెడ్ క్లాసెస్ని కూడా మనం యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, ఓన్లీ షార్ట్ టర్మ్ పిల్లల కోసం, అంటే మాకు తక్కువ టైంలోనే చాలా వరకు కావాలి అనుకునేటటువంటి పిల్లలకి 100% సిలబస్ అయితే కాదు, మ్యాక్సిమం సిలబస్ అయితే అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 350 గంటల సిలబస్ని, రికార్డెడ్ క్లాసెస్ని HD క్వాలిటీలో ఉంటాయి. అది కూడా 6 month వ్యాలిడిటీ
3000 ఫీజు, అంటే ఎవ్రీ మంత్ యావరేజ్గా ఓన్లీ 500 రూపీస్కే ఈ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద 350 గంటలు ఉంటాయి. అంటే నా ఉద్దేశం 6 నెలలకి ఎలా అంటే 6 నెలలకి 180 రోజులు, యావరేజ్గా రోజుకి 2 గంటల చొప్పున అనుకుంటే 6 నెలలకి సరిపోతుంది. లేదు సార్ మేము రోజుకి 4 గంటలు కానీ మేము ప్రాక్టీస్ చేయగలుగుతామంటే 3 నెలల్లో కంప్లీట్గా ఫస్ట్ టర్మ్ మొత్తం ఒకసారి వినొచ్చు. రివిజన్ కోసం మళ్ళీ ఇంకొక 3 నెలలను కూడా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే నేను దీన్ని 6 నెలల వ్యాలిడిటీ కింద మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. ఫీజు కూడా వెరీ నామినల్, 6 నెలలకి కేవలం 3000 రూపాయల ఫీజు. దట్ మీన్స్ ఎవ్రీ మంత్ 500 రూపీస్. ఒక సినిమాకి వెళ్తే అయ్యేటటువంటి ఖర్చుగా మీరు అర్థం చేసుకోవచ్చు. మనకి గూగుల్ ప్లే స్టోర్లో మర్లపాటి కోచింగ్ సెంటర్ యాప్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో మర్లపాటి కోచింగ్ సెంటర్ యాప్ ఉంటుంది. ఇదిగో నా చెస్ట్ మీద కనపడేటటువంటి సింబల్ ఏదైతే ఉంటుందో ఆ యాప్కి ఈ సింబలే ఉంటుంది. యాప్ని మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మీకు ఫిట్టర్ కోసం షార్ట్ టర్మ్ కోచింగ్ ఉన్నది, టర్నర్ కోసం షార్ట్ టర్మ్ ఉన్నది, మెషినిస్ట్ కోసం షార్ట్ టర్మ్ ఉన్నది. అదేవిధంగా రేపు 1వ తారీఖు నుంచి లాంగ్ టర్మ్ ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ కామన్గా లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పటి వరకు ఎవరైనా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. షార్ట్ టర్మ్ కావలసినటువంటి వాళ్ళు డైరెక్ట్గా షార్ట్ టర్మ్ కోర్సుని పర్చేజ్ చేసి 6 నెలల వ్యాలిడిటీతోని మీరు హ్యాపీగా ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఒక్కొక్క వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు వైఫై ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీరు ఆఫ్లైన్లో కూడా హ్యాపీగా క్లాసెస్ని వినడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మనకి అప్డేటెడ్గా 0 సిలబస్ మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి పిల్లల కోసం లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటటువంటిది రేపు 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ పిల్లలు కూడా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యాప్లో ఏదైతే లాంగ్ టర్మ్ కోర్సుని నేను ప్రొవైడ్ చేస్తున్నానో ఆ కోర్సుని మీరు ఏ మంత్కి ఆ మంత్ 1000 రూపీస్తో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిల్లల కోసం డైరెక్ట్గా లైవ్ క్లాసు కండక్ట్ అవుతుంది. ఒకవేళ లైవ్లో మీకు కంఫర్టబుల్గా లేకపోతే అదే రోజు మేము యాప్లో క్లాస్ని అప్లోడ్ చేస్తాము. క్లాస్ని యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నచ్చిన టైంలో ఎప్పుడైనా వినుకోవచ్చు. అంటే ఒకరోజు మరి ఈ రోజు మిస్ అయితే నేను ఈ రోజే వినాలా సార్ క్లాస్ అంటారు. ఈ రోజు మిస్ అయిన క్లాస్ని రేపైనా వినొచ్చు, ఎల్లుండైనా వినొచ్చు. ఈ నెలలో ఎప్పుడైనా సరే మీరు వినడానికి అవకాశం దొరుకుతుంది. అవసరం అనుకుంటే దాన్ని మీరు 2వ అయినా రిపీట్ చేసుకోవచ్చు. ఇది మన మర్లపాటి కోచింగ్ సెంటర్ ప్రస్తుతం పిల్లల కోసం తీసుకొస్తున్నటువంటి షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ కోర్సెస్గా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరెవరైతే టెక్నికల్గా సబ్జెక్ట్ కావాలనుకుంటున్నారో ఐటీ ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ విద్యార్థులు, జాబ్ కోసం ప్రయత్నించే పిల్లలు కావచ్చు, అప్రెంటిస్ చేస్తున్న పిల్లలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడే మీరు ఐటీఐలో జాయిన్ అయినటువంటి పిల్లలైనా కావచ్చు, ఎవరైనా సరే ఈ క్లాసెస్ను చక్కగా సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కోర్సుని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక అదేవిధంగా ఈ నెల 6వ తారీఖు జరిగినటువంటి సింగరేణి ఫైనల్ రిజల్ట్ కోసం ఫిట్టర్ 47 పోస్టులకి ఎగ్జామ్ జరిగింది. ఆ 47 పోస్టుల కోసం రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్ కోసం చాలా ఆతృత ఎదురు చూస్తున్నాము. ఇప్పటివరకు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఈ 2-3 రోజుల్లో వస్తాయనే నమ్మకం ఉంది. మరి చూడాలి ఏమవుతుందో. కానీ ఖచ్చితంగా మర్లపాటి కోచింగ్ సెంటర్ నుంచి అయితే ఏవైతే మనకి 47 పోస్టులు రిక్రూట్మెంట్ అయిందో మీకు 100% కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. 30+ పోస్టులు, 30 పైన మర్లపాటి కోచింగ్ సెంటర్ ఈసారి అచీవ్ చేయబోతున్నది. ఖచ్చితంగా ఈసారి మనము మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం కూడా మన వైపు చూసే విధంగా మనం చేయబోతున్నాము. మన పిల్లలు చాలా అద్భుతమైన మార్కులు సాధించారు. 83 మన హైయెస్ట్ మార్క్స్. అదేవిధంగా 70 పైన స్కోర్ చూసినట్లయితే 70 పైన స్కోర్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 55 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. సో ఖచ్చితంగా రిజర్వేషన్ కేటగిరీలో చూసుకున్నా సరే ఈసారి 70 మార్కుల కంటే తక్కువ కేటగిరీలో రిజర్వేషన్ పోస్టులు ఉండే అవకాశం కూడా కనిపించట్లేదు. ఒకవేళ 70 కంటే లోపులో ఏమన్నా వచ్చి ఉంటే ఇట్ మే బి బీసీఈ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళిద్దరికి మాత్రము కొంచెం మినుకు అనుకుంటే అవకాశం కనిపిస్తున్నది. 70 లోపులో వచ్చినా సరే వచ్చే అవకాశం. 70 లోపల అంటే 65, 64 ఇట్లా కాదు. 70 లోపల అంటే 69, 68 ఇలా కూడా కొంచెం అంత అవకాశం అనేటటువంటిది నాకు అనిపిస్తున్నది. ఇది 100% అనాలసిస్ కాదు, కానీ నా పర్సనల్ అనాలసిస్ అనమాట. ఒక బీసీఈ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఈ రెండింటిని తప్పిస్తే మిగిలిన పోస్టులు అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఆల్ రిజర్వేషన్స్ 71, 72 మార్కుల పైనే ఉంటాయమ్మా.
71, 72 మార్కుల పైనే ఉండడానికి 100% అవకాశం అయితే కనిపిస్తున్నది. చూడాలి, 70 లోపల అయితే లేదు. ఓన్లీ BCE 1, EWS 1కి మాత్రమే నా అంచనా ప్రకారము 70 లోపల కనిపిస్తున్నాయి. మిగిలిన ST కానీ, SC కానీ, BCB, BCD రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా 70 మార్కుల పైన మాత్రమే కట్ ఆఫ్ ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఇక కొంతమంది పిల్లలు రిజల్ట్ లేట్ అవుతుంది సార్, ఎక్కడెక్కడో రూమర్స్ వస్తున్నాయి, కొంతమంది పోస్టులు ఇలా మీరు డబ్బులు కట్టండి పోస్టులు ఇస్తాము అనే రకాలైనటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి అక్కడక్కడ. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితులు అలాంటి రూమర్స్ని ఎవరూ నమ్మొద్దు, ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఇవంతా ఫేక్. మీ కష్టార్జితాన్ని పుణ్యానికి తినేసి తర్వాత చేతులు దులిపేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అలాంటి రాంగ్ ట్రాక్ జోలికి ఎవరూ పోవద్దు. సింగరేణి విషయంలో అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే సింగరేణి రిజల్ట్ ఆల్ ఓవర్ ఇండియా టెక్నికల్ ఆర్గనైజేషన్స్ని కానీ గమనిస్తే సింగరేణిని మించిన బెస్ట్ రిక్రూట్మెంట్ పాలసీ కానీ ప్రొసీజర్ కానీ మీకు ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే ఎప్పుడు సింగరేణి ఎగ్జామ్ రాసినా ఇంతకు ముందు అయితే ఏ రోజుకు ఆ రోజే రిజల్ట్ ఇచ్చేవాళ్ళు. ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ రిజల్ట్ కూడా మనం చూసుకునే అవకాశం దొరుకుతుంది. ఈసారి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి, అది కూడా వేరే వాళ్ళకి ఎడ్సెల్ అనే వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి రిజల్ట్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. అయినా సరే ఖచ్చితంగా ఎంతమంది ఎగ్జామ్ రాసినారో అంతమంది మార్కులు మన కళ్ళ ముందుకు వస్తాయి ఫ్యూచర్లో. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మధ్యవర్తులను కానీ బ్రోకర్లను కానీ నమ్మి డబ్బుల్ని వృధా చేసుకోవద్దు. సింగరేణి సంస్థలో అలాంటి నెగిటివిటీ అనేటటువంటిది రూమర్సే తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు. ప్రజెంట్ ఉన్న CMD బలరాం నాయక్ గారు చాలా స్ట్రిక్ట్ పర్సన్. మనకు తెలుసు సింగరేణిలో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు బలరాం సార్ ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు అనేది. సో ఇలాంటి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయరు. ఇదంతా కూడా రూమర్స్, కష్టపడి దాచుకున్నటువంటి డబ్బుల్ని తినేసేటందుకు ఇది ఒక ఎత్తుగడ కాబట్టి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఆ వైపుగా కూడా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎవరైతే మంచి మార్కులు సాధించి మెరిట్లో ఉన్నారో పిల్లలు మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. 100% మీ దగ్గర మంచి మార్కులు ఉంటే ఖచ్చితంగా జాబ్ మీదే, అందులో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఎవరైతే తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు ఉన్నారో ఇలాంటి మధ్యవర్తులు చెప్పేటటువంటి మాటలను నమ్మి మీరు ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ డబ్బులను వృధా చేసుకోవద్దు అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి పిల్లలు, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి లాంగ్ టర్మ్ పిల్లల కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ రెడీ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ టైమ్స్ కుదరదనుకున్న పిల్లలకి అదేవిధంగా యాప్లో కూడా క్లాస్ అవైలబుల్గా ఉంటుంది. లేదు లాంగ్ టర్మ్ మాకు అంత కన్వీనియంట్ కాదు, లాంగ్ టర్మ్ మేము ఉండలేము సార్ అనేటటువంటి పిల్లల కోసం 350 గంటల కాన్సెప్ట్తోని 350 గంటల సిలబస్తో మీకు 6 నెలల వ్యాలిడిటీతో ఇది కూడా మన మర్లపాటి కోచింగ్ సెంటర్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో దయచేసి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. ఇక మనం ఈ షార్ట్ టర్మ్లో ప్రొవైడ్ చేసేటటువంటి సిలబస్ కానీ లేదా లాంగ్ టర్మ్లో మనం ప్రొవైడ్ చేసే సిలబస్ని కానీ చూసినప్పుడు 100% ట్రేడ్ థియరీ నుంచి 100% సిలబస్ కవర్ చేసుకుంటాము. అదేవిధంగా వర్క్షాప్ క్యాలిక్యులేషన్, అర్థమెటిక్, రీజనింగ్ ఏవైతే మనకి ఆల్ ఓవర్ ఇండియా టెక్నికల్ ఆర్గనైజేషన్స్లో 80-20 ప్యాటర్న్ ఉన్నదో, ఆల్ ఓవర్ ఇండియా టెక్నికల్ ఆర్గనైజేషన్స్లో 80-20 అంటే 80 మార్క్స్ టెక్నికల్ సబ్జెక్టు లేదా థియరీ నుంచి 20 మార్క్స్ రిమైనింగ్ జనరల్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్ వీటి నుంచి ఏదైతే ఉంటుందో ఆ విధమైనటువంటి ప్యాటర్న్తోనే మనం ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మర్లపాటి కోచింగ్ సెంటరు అద్భుతమైనటువంటి స్టడీ మెటీరియల్ కూడా కలిగి ఉన్నది. ఎవరైతే మన పిల్లలు క్లాసెస్లో జాయిన్ అవుతారో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి మీరు షార్ట్ టర్మ్లో జాయిన్ అయినా లాంగ్ టర్మ్లో జాయిన్ అయినా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి ఖచ్చితంగా నా వాట్సాప్ నంబర్కి మీరు ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో ఆ రిసిప్ట్ని ఖచ్చితంగా నాకు ఫార్వర్డ్ చేయండి. దీనివల్ల ఏమవుతున్నదంటే మిమ్మల్ని అందరినీ ఒక గ్రూప్లో ఆర్గనైజ్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. ఫర్దర్గా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నా, క్విజెస్ కండక్ట్ చేసుకున్నా, లేదైనా మాక్ టెస్ట్లు ఏమైనా పెట్టుకున్నా సరే ఈ విధంగా వాట్సాప్ గ్రూప్ ద్వారానే మనకి అంతా కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి ఇటు షార్ట్ టర్మ్ రికార్డెడ్ కోర్సులో జాయిన్ అయిన పిల్లలు కావచ్చు, లేదా లాంగ్ టర్మ్లో జాయిన్ అయినటువంటి పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ వస్తుంది మర్లపాటి కోచింగ్ సెంటర్ నుంచి మీరు జాయిన్ అయినట్టుగా. సో ఆ రిసిప్ట్తో పాటుగా మీ పూర్తి వివరాలను నాకు వాట్సాప్ 2 నంబర్లు నాకు వాట్సాప్ ఉంటుంది. 9550092280, 9491532280. ఈ 2 నంబర్లకి మీరు దేనికైనా వాట్సాప్ చేసి మీ పూర్తి వివరాలు మీ రిసిప్ట్తో పాటుగా పంపిస్తే నేను మిమ్మల్ని అందరినీ ఒక గ్రూప్లో యాడ్ చేసి తద్వారా
ఫ్యూచర్లో ఏమైనా కమ్యూనికేషన్స్ ఏదున్నా సరే ఆ గ్రూప్ ద్వారానే కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా జాయిన్ అయిన పిల్లలు మాత్రం ఖచ్చితంగా నాతో కమ్యూనికేట్ అవ్వండి. మర్చిపోతే దానివల్ల మీరు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మర్లపాటి కోచింగ్ సెంటర్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, అద్భుతమైన మెటీరియల్ ఉంటుంది. మొత్తం 30,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తోని ఇంచుమించుగా ఒక 40 నుంచి 45 ఆల్ ఓవర్ ఇండియా టెక్నికల్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్తోని ఇన్క్లూడింగ్ కీతో పాటుగా నేను స్వతహాగా నా చేత్తో రాసినటువంటి హ్యాండ్ రిటన్ థియరీ బుక్ మొత్తం 2,400 పేజీల స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది. కావాలనుకున్నటువంటి పిల్లలు ఈ స్టడీ మెటీరియల్ని కూడా మర్లపాటి కోచింగ్ సెంటర్ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఈ మెటీరియల్ కావాలనుకున్న పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తప్ప బై కొరియర్ కానీ బై ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడానికి ఆస్కారం అనేటటువంటిది లేదు. స్టడీ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 3,500 రూపీస్ అవుతుంది. ఖచ్చితంగా జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్ దాన్ని కలిగి ఉంటే ఫర్దర్గా మీకు చదువుకోవడానికి కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే మన స్టడీ మెటీరియల్ చూసిన చాలా మంది నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది, ఎంత కష్టపడితే ఇంత మెటీరియల్ తయారు చేసినారని. ఆ స్టడీ మెటీరియల్ తయారు చేయడానికి 1 రోజు 2 రోజుల కష్టం కాదు, 7 సంవత్సరాల శ్రమ అనేటటువంటిది ఉన్నదని కూడా నేను చెప్పగలుగుతాను. సో పిల్లలు గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి విద్యార్థి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా ఇప్పటికే మర్లపాటి కోచింగ్ సెంటర్ తరపు నుంచి మన పిల్లల విజయాలు కానీ గమనించినట్లయితే 130 మంది స్టూడెంట్స్, 130కి పైన స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో టెక్నికల్ ఆర్గనైజేషన్స్లో జాబులు చేస్తున్నారు. వీటిల్లో మనం చూసినట్లయితే ఇస్రోలో ఉన్నారు, డిఆర్డిఓ ఉన్నారు, ఎన్ఎఫ్సి ఉన్నారు, ఈసీఐలు, మిదాని, ఐఐటి హైదరాబాదు, నైజర్, భువనేశ్వర్, అదేవిధంగా ఎంఈసిఎల్, డాక్యార్డ్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఇట్లా కానీ చూసినప్పుడు మొత్తం 18 రకాల ఆర్గనైజేషన్స్ లో 130 పైగా మంది పిల్లలు మన పిల్లలు సర్వీస్ చేస్తున్నారు. అదేవిధంగా 12 రాష్ట్రాల్లో ఉన్నారు మన పిల్లలు ఇప్పటి వరకు. ఇక సింగరేణిలో ఈసారి జరిగేటటువంటి రిజల్ట్, ఇప్పుడు రాబోయేటటువంటి రిజల్ట్తో ఖచ్చితంగా ఈసారి 150 మార్కుని దాటబోతున్నాం మనం. ఇప్పటికి 130 మంది పిల్లలు ఉన్నారు, 150 టార్గెట్ని మనం ఈసారి రీచ్ అవ్వబోతున్నాము. సింగరేణి రిక్రూట్మెంట్లో కూడా ఖచ్చితంగా 50% పైన పోస్టులు మర్లపాటి కోచింగ్ సెంటర్ అచీవ్ చేయబోతున్నది. ఆ రిజల్ట్ కోసమే చాలా ఆతృతగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎనీహౌ గైస్, మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా టైం సెట్ కానటువంటి పిల్లలు, చదువుకోవాలన్న ఆశతో ఉన్నటువంటి వాళ్ళకి కూడా యాప్లో ఏ రోజుకి ఆ రోజు క్లాస్ని మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి పిల్లలు కూడా ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన క్లాసెస్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాను. ఎక్కువ టైం స్పెండ్ చేయలేను, నాకు తక్కువ టైంలోనే కొంతవరకు నాలెడ్జ్ సరిపోతుంది అన్నటువంటి పిల్లల కోసం మన యాప్లోనే, మర్లపాటి కోచింగ్ సెంటర్ యాప్లోనే షార్ట్ టర్మ్ కోర్సును కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకుంటారనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను గైస్. ఎనీహౌ, ఇంకా మీకేమైనా ఇంకా కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా పైన కనిపించేటటువంటి 2 నంబర్లలో ఏ నంబర్కైనా నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి, చూసిన వెంటనే నేను మీకు రెస్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎనీహౌ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఓన్లీ తెలంగాణలోని గత ఫలితాలను మనం పరిశీలించినట్లయితే, గత సింగరేణి ఫలితాలను పరిశీలించినట్లయితే 2015లో స్టేట్ ఫస్ట్ మర్లపాటి కోచింగ్ సెంటర్ విద్యార్థి మెషినిస్ట్ నుంచి, 2018 ఫిట్టర్ నుంచి, టర్నర్ మెషినిస్ట్ నుంచి రెండిట్లో కూడా మన విద్యార్థులే, మర్లపాటి కోచింగ్ సెంటర్ విద్యార్థులే స్టేట్ ఫస్ట్. అదేవిధంగా 2021లో కూడా అటు ఫిట్టర్ కానీ టర్నర్ మెషినిస్ట్ 2 ట్రేడ్స్లో కూడా మర్లపాటి కోచింగ్ సెంటర్ స్టూడెంట్సే స్టేట్ టాపర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్. 100% ఈసారి 2024లో కూడా మళ్ళీ మన ఎంసీసీ నుంచే మళ్ళీ స్టేట్ ఫస్ట్ సాధించబోతున్నాం. ఈసారి స్టేట్ ఫస్టే కాదు, టాప్ 10 క్లీన్ స్వీప్ కూడా చేయబోతున్నాం. నాట్ ఓన్లీ స్టేట్ ఫస్ట్, టాప్ 20 పోస్టులు ఏవైతే ఉన్నాయో టాప్ 20 పోస్ట్లో ఆల్మోస్ట్ మెజారిటీ షేర్ మందే ఉండబోతుంది ఈసారి. కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను ఈ విషయాన్ని. సో మనకి తెలంగాణ మణిమకుటహారం సింగరేణి కోసం ఆలోచన చేసుకునేటటువంటి పిల్లలు కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు అప్రెంటిస్ చదువుతున్నటువంటి పిల్లలు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఐటీఐలో జాయిన్ అయ్యి ఐటీఐ కోర్సు చదువుతున్నటువంటి పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఈ సువర్ణ అవకాశాన్ని చక్కగా మంచిగా వినియోగించుకొని మీరు లైఫ్లో వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా గైస్?
ఎందుకంటే టెక్నికల్గా మనకి సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే మనం మంచి మంచి కంపెనీల్లో కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మంచి వాటిల్లో జాబ్ సాధించేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చేటటువంటి ఎంఎన్సీ కంపెనీలు అన్నీ కూడా 1-2 సార్లు పిల్లవాడి స్టాండర్డ్ని బేస్ చేసుకొని రిటర్న్ ఎగ్జామ్ కానీ లేదా ఇంటర్వ్యూ ద్వారా కానీ పిల్లల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. మరి అట్లా మీకు ఖచ్చితంగా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీల్లో కానీ లేదా పబ్లిక్ సెక్టర్ కంపెనీ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కావచ్చు, లేదా వేరే టెక్నికల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీటిలో మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అంటే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. సో మన తెలంగాణ, ఆంధ్ర తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ టెక్నికల్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే నేను ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. నేను BHEL ఎంప్లాయీ, ఒక పక్క జాబ్ చేసుకుంటానే, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటానే నా సొంత టైంని క్లాసెస్ కోసం ప్రతిరోజు 3 గంటలు వినియోగించడం అనేటటువంటిది జరుగుతున్నది. ఓకేనా గైస్? సో టెక్నికల్ నాలెడ్జ్ కావాలనుకునే ప్రతి విద్యార్థి అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా ఒకవేళ డెమో క్లాసెస్ కావాలి, మేము ఎలా ఉంటాయి మీ క్లాసెస్ వినాలనుకుంటే ఆల్రెడీ మనకి మర్లపాటి కోచింగ్ సెంటర్ యాప్ ఉన్నది. ఆ యాప్లో రకరకాల కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్లో నంబర్ ఆఫ్ క్లాసెస్ మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, కొన్ని డెమో క్లాసెస్. మీరు ఆ క్లాసెస్ని చూస్తే మన క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ విధానం ఎలా ఉంటుంది, వీడియో క్లారిటీ ఎలా ఉంటుంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఓకే గైస్? సో ఈ సువర్ణ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఎవరెవరైతే ఇంకా మీ ఫ్రెండ్స్కి ఒకవేళ మీకు అవసరం పడాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి వచ్చే విధంగా, ప్రతి ఒక్కళ్ళకి తెలిసే విధంగా వీడియోని షేర్ చేయడం ద్వారా అందరికీ పంపిస్తారనే ఉద్దేశంతో నేను అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ.